నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమెరికా వెళ్లాలనుకునే వారికి శరాఘాతంగా H1B వీసా ఫీజు పెంపు వార్షిక రుసుము ఒకేసారి $1,00,000 పెంచడంపై సర్వత్రా ఆందోళన ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని అభ్యంతరాలు విదేశాల్లో ఉన్న ఉద్యోగులు వెంటనే అమెరికాకు వచ్చేయాలని చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీలు అమెరికా నిర్ణయం భారత టెక్ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న నాస్కామ్ H1B వీసా కొత్త నిబంధనలు పరిశీలిస్తున్నామన్న కేంద్రం విదేశాలపై ఆధారపడటమే అతిపెద్ద శత్రువన్న ప్రధాని సెమీకండక్టర్ చిప్ల ఉత్పత్తి నౌకా నిర్మాణంలో స్వయం సమృద్ధి సాధనకు పిలుపు ఏపీలో చెత్తతో పాటే చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తామన్న చంద్రబాబు రౌడీయిజం నేరాలను ఉపేక్షించబోనని మాచర్ల పర్యటనలో హెచ్చరిక వైసీపీ దొంగలు తిరుమల శ్రీవారి సొమ్మును వదలలేదన్న లోకేష్ పరకామడి నుంచి కోట్లు కొల్లగొట్టారంటూ వీడియో విడుదల చేసిన మంత్రి న్యాయ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న రేవంత్ అవసరమైన సిబ్బందిని నియమిస్తామని హైకోర్టు సీజేకు తెలిపిన సీఎం మలయాళ నటుడు మోహన్ లాల్ కు అత్యున్నత సినీ పురస్కారం 2023 ఏడాదికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రం H1B వీసా దరఖాస్తు వార్షిక రుసుమును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కనేవారిపై పిడుగుపడినట్లయింది. ఇకపై అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఒక్కో H1B వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి రావడమే అందుకు కారణం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం H1B వీసాదారుల్లో 71% భారత నిపుణులపై అధిక ప్రభావం చూపనుంది. H1B వీసా పొందాలనే లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ చేయాలనుకునే భారతీయుల ఆశలకు కూడా ట్రంప్ నిర్ణయం శరాఘాతమయ్యే అవకాశం ఉంది. H1B వీసా దరఖాస్తుల రుసుమును ఏటా $1,00,000 పెంచుతూ రూపొందించిన దస్త్రంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీని ప్రకారం అమెరికాలోని కంపెనీలు H1B వర్క్ వీసాల కోసం సంవత్సరానికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం తెచ్చిన H1B వీసాలపై వార్షిక రుసుము $1,00,000 పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారతీయ వృత్తి నిపుణులు, చైనాకు చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులపై ఎక్కువగా ఆధారపడే టెక్నాలజీ రంగానికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. విదేశీ నిపుణుల కోసం యుఎస్ లోని టెక్నాలజీ కంపెనీలు జారీ చేసే H1B వీసాల ద్వారా ఎంతో మంది అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం అమల్లో ఉండగా తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తుండగా ఇప్పుడు H1B వీసా కోసం చేసే దరఖాస్తుతో $1,00,000 వార్షిక ఫీజు చెల్లించాల్సి రావడం ఆయా సంస్థలకు పెనుభారమే కానుంది. ఈ రుసుము చెల్లించినట్లు కంపెనీలు రుజువు చూపించాల్సి ఉండగా వీసా ప్రక్రియలో అమెరికా అధికారులు చెల్లింపు జరిగిందా లేదా ధృవీకరిస్తారు. ఫీజు చెల్లించకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ దరఖాస్తును తిరస్కరిస్తాయి. ఈ నియమం విదేశాల నుంచి దరఖాస్తు చేసే వారికి కూడా వర్తించనుండగా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న అరుదైన సందర్భాల్లో మాత్రమే మినహాయింపులను పరిశీలిస్తారు. ఒకవేళ ఆయా కంపెనీలు ఆ మొత్తం చెల్లించడానికి సుముఖంగా లేకపోతే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటిముఖం పట్టాల్సి వస్తుంది. భారత్ కు చెందిన H1B వీసాదారుల్లో సుమారు 65% మంది కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. పలు కంపెనీలు ఇంజనీర్లు, విద్యావేత్తలు, ఆరోగ్య సంరక్షణ కార్మికులను అమెరికా తీసుకెళ్లేందుకు కూడా ఈ వీసానే ఉపయోగిస్తుండగా H1B వీసాదారుల్లో 71% భారతీయులు ఉన్నారు. H1B వీసాదారుల సగటు జీతం సుమారు $1,18,000 ఉంది. ట్రంప్ కొత్త ఉత్తర్వుల ప్రకారం ఏటా $1,00,000 చెల్లించాల్సి వస్తే మధ్యస్థాయి నిపుణులు, ప్రారంభ స్థాయి ఉద్యోగులు, అమెరికాలో మాస్టర్స్ లేదా PhD చేస్తూ ఉద్యోగాలు ఆశించే భారతీయ విద్యార్థులపై పెను ప్రభావం పడనుంది. అమెరికా ప్రతి ఏడాది లాటరీ విధానం ద్వారా 85,000 H1B వీసాలను జారీ చేస్తోంది. కొత్త నిబంధనతో ఇప్పటికే ఉన్న H1B వీసాదారులు, భవిష్యత్తు వీసా హోల్డర్లు ఈ అధిక ఫీజును భరించడం కష్టమవుతుంది. కంపెనీలు ఆ ఫీజు చెల్లించకపోతే వేలాది మంది విదేశీ ఉద్యోగులు అమెరికాను వీడాల్సి రావచ్చని నిపుణులు చెబుతున్నారు. H1B వీసాల దరఖాస్తు ఫీజును భారీగా పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడి నిర్ణయం అనాలోచితంగా ఉందని ఆ దేశ చట్టసభ సభ్యులు అన్నారు. ఈ నిర్ణయం ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు.
విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు ఇతర దేశాలు పోటీ పడుతున్న వేళ ఇలాంటి నిర్ణయం వెలువడటం విచారకరమని అన్నారు. ఇలాంటి నిర్ణయాలతో విదేశీ నిపుణుల రాకను నియంత్రిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందన్నారు. H1B వీసాదారులే చివరకు గ్రీన్ కార్డు సాధించి చిన్నపాటి పరిశ్రమలను స్థాపించి అమెరికన్లకు ఉపాధి కల్పిస్తున్నారని రాజా కృష్ణమూర్తి గుర్తు చేశారు. H1B వీసా ఫీజు పెంపుతో అమెరికా సాంకేతిక రంగంలో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు సలహాదారుగా వ్యవహరించిన అజయ్ భుటోరియా తెలిపారు. విదేశీ నిపుణులపై ఆధారపడే స్టార్టప్లు తాజా నిర్ణయంతో తమ కార్యకలాపాలను నిలిపివేసే ప్రమాదం ఉందన్నారు. ట్రంప్ నిర్ణయంతో విదేశీ నిపుణులు అమెరికాకు పోటీగా ఉన్న కెనడా, ఐరోపా దేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. H1B వీసాదారుల వార్షిక రుసుమును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో టెక్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు 24 గంటల్లో అమెరికాకు తిరిగి రావాలని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చాయి. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థలు అడ్వైజరీ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు సెప్టెంబర్ 21 లోపు అమెరికాకు తిరిగి రావాలంటూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ పంపించినట్లు తెలిసింది. అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే కొనసాగాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్లు తెలుస్తోంది. మరో దిగ్గజ సంస్థ మెటా కూడా పని లేదా సెలవుపై ఇతర దేశాలకు వెళ్లిన H1B వీసా ఉన్న తమ ఉద్యోగులు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి వచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అమెరికాలో ఉంటున్న H1B, H4 ఉద్యోగులు 2 వారాలు ఇతర దేశాలకు వెళ్లొద్దని సూచించింది. అటు అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు కూడా ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు రేపటిలోపు అమెరికాకు తిరిగి వచ్చేయాలని చెబుతున్నారు. భారత్లో ఉన్న H1B వీసాదారులు సకాలంలో అమెరికాకు చేరుకునే అవకాశాలు తక్కువేనని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు అంటున్నారు. H1B వీసా ఫీజు పెంపు నిర్ణయం భారత టెక్ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. 24 గంటల్లోనే దీనిని అమలు చేస్తున్నట్లు ప్రకటించడం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థల నిపుణుల్లో మరింత అనిశ్చితికి కారణమైందని వెల్లడించింది. H1B వీసా రుసుము ఆదేశాలకు సంబంధించిన వివరాలను విశ్లేషిస్తున్నామని, ఇలాంటి ధోరణి అమెరికా ఆవిష్కరణల వ్యవస్థ సహా ఉద్యోగాలపైన తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ వీసాలపై అంతర్జాతీయ, భారత కంపెనీల కోసం అమెరికాలో పనిచేస్తున్న భారతీయులపై ప్రభావం చూపుతుందని నాస్కామ్ వెల్లడించింది. అటు ట్రంప్ నిర్ణయం ఖర్చులను పెంచి H1B వినియోగదారుల పోటీతత్వాన్ని తగ్గిస్తుందని ప్రముఖ న్యాయ సంస్థ JSA అడ్వకేట్స్ అండ్ సొలిసిటర్ల సంస్థ అభిప్రాయపడింది. ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులు, కంపెనీల వ్యాపార నమూనాలు, ఆదాయ మార్గాలకు అంతరాయం కలిగించవచ్చని పేర్కొంది. కొన్నేళ్లుగా భారత ఐటీ సంస్థలు H1B వీసాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకున్నాయని IANOS వైస్ చైర్మన్ సిపి గుర్నానీ అన్నారు. అలా చూసుకుంటే ట్రంప్ నిర్ణయ ప్రభావం తక్కువే ఉంటుందని వివరించారు. H1B వీసాల దరఖాస్తు ఫీజును అమెరికా భారీగా పెంచిన వేళ ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భారత ప్రధాని బలహీనతల వల్లే H1B వీసా రుసుమును అమెరికా పెంచిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేసిన రాహుల్, అబ్ కీ బార్ ట్రంప్ సర్కారు నుంచి వచ్చిన బర్త్డే రిటర్న్ గిఫ్ట్ అని పేర్కొన్నారు. ట్రంప్ సర్కారు నిర్ణయం భారతీయులను ఆందోళనకు గురి చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. H1B వీసాలు పొందుతున్న వారిలో 70% మంది భారతీయులే ఉన్నందున వీసా ఫీజు పెంపు ప్రభావం దేశంపై ఉంటుందని ఖర్గే వివరించారు. ఇప్పటికే 50% సుంకాల కారణంగా 10 రంగాల్లో భారత్ 2,17,000 కోట్ల సంపద కోల్పోయే ప్రమాదం తలెత్తిందని, ఇప్పుడు వీసా ఫీజు పెంపుతో మరింత నష్టం తప్పదని ఖర్గే తన X ఖాతాలో పోస్ట్ చేశారు. హౌడీ మోదీని ఉద్దేశిస్తూ విదేశాంగ విధానం ఈవెంట్లను ఏర్పాటు చేయడం కాకుండా దేశ ప్రయోజనాలను రక్షించేలా ఉండాలని సూచించారు. H1B వీసా రుసుం పెంపుపై అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరపడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు విఫలమైందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ట్రంప్ ఉత్తర్వుల వల్ల భారతీయ టెక్ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. మెరుగైన ఉద్యోగాలు పొందాలనుకునే యువత ఆశలపై నీళ్లు చల్లినట్లేనని పేర్కొన్నారు. చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడే పరిస్థితి వస్తుందన్నారు. ట్రంప్ నిర్ణయంతో భవిష్యత్తులో లాభమున్నా ప్రస్తుత నష్టం ఎక్కువ ఉంటుందన్నారు. వీసా రుసుం పెంపు, టారిఫ్ పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వెనుక ఉన్న ఉద్దేశమేంటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు? H1B వీసాకు సంబంధించి ఒక్కొక్క వీసాపై
ఏడాదికి ఆ కంపెనీస్ చిన్న పరిశ్రమలు కానీ పెద్ద పరిశ్రమలు కానీ $1 లక్ష కట్టాలంటే భారతీయ టెక్ కంపెనీలపై ఎంత నష్టం వాటిల్లుతుందో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తలేదు? ప్రివెంటివ్ డిప్లొమసీ ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయారు? అమెరికా ప్రభుత్వంపై మరి ఒత్తిడి తీసుకురావటమా, సంప్రదింపులు చేయటమా, సమస్యను పరిష్కారం చేయటంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. అమెరికా H1B ఫీజు పెంపు నిర్ణయం సహా వీసా కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసిన విదేశాంగ శాఖ ట్రంప్ నిర్ణయం అమెరికా భారత్లోని సంస్థలను ప్రభావితం చేసే అంశమని పేర్కొంది. ఈ పరిణామాలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. అమెరికా నిర్ణయంతో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల ప్రజలతో ముడిపడిన అంశంపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని, సున్నిత అంశాలపై విధాన నిర్ణేతలు ఆచితూచి అడుగులు వేయాలని సూచించింది. నిపుణుల రాకపోకల వల్ల రెండు దేశాలకు పరస్పర లబ్ధి చేకూరుతుందని, కొత్త వీసా నిబంధనలతో తలెత్తే ఇబ్బందిని అమెరికా గుర్తిస్తుందని ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం సహా H1B వీసా దరఖాస్తు రుసుం పెంచిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ అంశాన్ని మరోసారి గట్టిగా వినిపించారు. విదేశాలపై ఆధారపడటమే దేశానికి అతిపెద్ద శత్రువు అని అన్నారు. సెమీకండక్టర్ చిప్ నుంచి నౌకా నిర్మాణం వరకు అన్ని దేశీయంగా తయారు చేయాలన్నారు. గుజరాత్ భావనగర్లో 34,200 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశంలోని అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం ఉందని, అదే ఆత్మనిర్భర్ భారత్ అని స్పష్టం చేశారు. లైసెన్స్ రాజ్ వంటి ఆంక్షలు విధించడం ద్వారా భారతీయుల స్వాభావిక ప్రతిభను కాంగ్రెస్ పార్టీ అణిచివేసిందని ఆరోపించారు. 50 ఏళ్ల క్రితం దేశ వాణిజ్యంలో 40% దేశంలో తయారైన నౌకల ద్వారా జరిగేదన్న ప్రధాని, అది ఇప్పుడు 5% పడిపోయిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా కోసం విదేశీ సంస్థలకు భారత్ ఏటా 6 లక్షల కోట్లు చెల్లిస్తోందన్నారు. ఇది దాదాపు దేశ రక్షణ బడ్జెట్కు సమానమని మోదీ వివరించారు. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగడానికి దేశీయంగా ఉన్న ఓడరేవులు వెన్నుదన్నుగా నిలుస్తాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. भारत आज विश्व बंधु की भावना से आगे बढ़ रहा है. दुनिया में हमारा कोई बड़ा दुश्मन नहीं है. सच्चे अर्थ में अगर हमारा कोई दुश्मन है तो वो है दूसरे देशों पर हमारी निर्भरता. यही हमारा सबसे बड़ा दुश्मन है और हमें मिलकर भारत के इस दुश्मन को हराना ही होगा. जितनी ज्यादा विदेशी निर्भरता उतनी ज्यादा देश की विफलता. विश्व में शांति, स्थिरता और समृद्धि के लिए दुनिया की सबसे बड़ी आबादी वाले देश को आत्मनिर्भर बनना ही होगा. हम दूसरों पर आश्रित रहेंगे, हमारा आत्मसम्मान भी चोटिल होगा. 140 करोड़ देशवासियों के भविष्य को हम दूसरों पर नहीं छोड़ सकते. हम भावी पीढ़ी के भविष्य को दांव पर नहीं लगा सकते. ఆంధ్రప్రదేశ్లో చెత్తతో పాటు చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో పల్నాడులో అరాచకాలు జరిగాయని, అప్పటిలా రౌడీజం, నేరాలు ఘోరాలు చేస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. ప్రజల ఆస్తులపై దాడులను ఉపేక్షించబోమని తెలిపారు. రౌడీజాన్ని అణిచివేసి చూపిస్తామని చెప్పారు. 5 ఏళ్లకోసారి రాజకీయ వైకుంఠపాలి ఆడి రాష్ట్రాన్ని వెనక్కి లాగొద్దని ప్రజలకు చంద్రబాబు సూచించారు. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో మాట్లాడిన సీఎం మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 3 ఏళ్లలో జిల్లాలోని ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తామన్నారు. వరికి పుడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని, మిరప బోర్డును సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీని పరిశుభ్రంగా ఉంచేందుకు లక్షల సంఖ్యలో స్వచ్ఛంద సేవకులు కావాలని పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపదను సృష్టిస్తామని వివరించారు. రేపో ఎల్లుండో మీ ఇంటికి కొన్ని వాహనాలు వస్తాయి. మీ చెత్తంతా ఇస్తే దానికి వస్తువులు మీకు తిరిగి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క నెలలో 100 వాహనాలు పెడుతున్నాం. ఆ తర్వాత ఎన్ని వాహనాలు కావాలో అన్ని పెట్టి
మీరు వాడిన వస్తువుల్ని పనికిరాని వస్తువులు తీసుకుని మీరు వాడకానికి పనికొచ్చే వస్తువులు మీకు అందజేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. విశాఖ గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. తొందరలోనే రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులో కొత్త ప్లాంట్స్ వస్తాయి. అక్టోబర్ 2కి మున్సిపాలిటీలు, జూన్ 26కి రాష్ట్రాన్ని మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పల్నాడులో నేరాలు ఘోరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లపై వదిలి వెళ్లిన చెత్తను తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను శుభ్రం చేస్తామని స్పష్టం చేశారు. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి, గుంటూరులో క్యాంపు పెట్టి, నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు గాని మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. చాలా అరాచకాలు జరిగాయి. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్న పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనంతరం బంగారు కుటుంబాలు మార్గదర్శులతో సమావేశమైన సీఎం బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శులను సన్మానించారు. ప్రస్తుతం ధర లేదని ఉల్లి రైతులు ఆందోళన చెందవద్దని సీఎం చంద్రబాబు అన్నారు. ఉల్లి పంట పూర్తిగా సిద్ధమైన తర్వాత ఆరబెట్టి గ్రేడింగ్ చేసి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని రైతులకు సూచించారు. ఉల్లి రైతులు నష్టపోకుండా ప్రతి హెక్టారుకు 50,000 రూపాయలు చెల్లిస్తామని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నిర్ణయంతో 45,000 ఎకరాల్లో ఉల్లి సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక భారమైనప్పటికీ రైతు శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తమ ప్రభుత్వం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్ముతుందని, అందుకే రైతు సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వివరించారు. 15 నెలల కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించామని చంద్రబాబు స్పష్టం చేశారు. మామిడి రైతుల మద్దతు ధర కోల్పోతే 260 కోట్లు ఇచ్చి ఆదుకోవడం, హెచ్డీ పొగాకు ధర పతనమైతే 271 కోట్లు ఖర్చు చేసి వారికి భరోసా కల్పించడం, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేయడం వంటివి అందుకు నిదర్శనమని చెప్పారు. తిరుమల శ్రీవారి సొత్తును వైసీపీ దొంగలు దోచుకున్నారంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వీడియో విడుదల చేశారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులో నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడి కోట్లు సొత్తు కొల్లగొట్టారని తెలిపారు. దోచుకున్న సొమ్మును రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని, ఇందులో వాటాలను తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు పంచుకున్నారని ఆరోపించారు. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయని, రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో తిరుమల శ్రీవారి సొత్తును వదలలేదని లోకేష్ ఆరోపించారు. గుడిలో హుండీని దోచేసిన పాపాల గత పాలకుడి జగన్ గ్యాంగ్ పాపం పండిందని అన్నారు. మరోవైపు గత 5 ఏళ్లలో టీటీడీని ఆదాయ వనరుగా మార్చుకొని వైసీపీ నేతలు తమ అక్రమాలకు అడ్డగా మార్చేశారని ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వివరించారు. ఇది టీటీడీ చరిత్రలోనే భారీ దొంగతనం. ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరు తెలుసా? టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ కూడా దీంట్లో నుంచి వాటాలు వెళ్ళాయని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. ఒక అధికారి తొందరలోనే మొత్తం వివరాలు బయట చెప్పబోతున్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఆయన దొంగతనం చేస్తున్నాడు. రోజుకి మినిమం 10 నుంచి 12 లక్షల రూపాయలు స్వామివారి పరకామణి నుంచి తీసుకుని వస్తున్నాడు. స్వామివారి పరకామణి సొత్తు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించారు ఆయన దగ్గర. చాలా చాలా పెద్దవాళ్ళు మిత్రులారా, మీరు ఊహించలేరు ఆ పేర్లు. అలాంటి పేర్లు బయట వస్తాయి ఇప్పుడు ఎంక్వైరీలో. ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా మల్లారపు నవీన్, నెల్లూరు జిల్లా జేసీగా మొగిలి వెంకటేశ్వర్లను నియమించింది. ఏపీ జెన్కో ఎండీగా ఎస్ నాగలక్ష్మి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా బీఆర్ అంబేద్కర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్గా చామకూరి శ్రీధర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్గా అమలేనేని భార్గవ్ తేజ, ఏపీ ఖాదీ బోర్డు సీఈఓగా కట్టా సింహాచలం, రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ డైరెక్టర్గా పి ప్రశాంతి, ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఏ మల్లికార్జునను నియమించింది. ప్రస్తుతం పోస్టింగ్లు పొందిన అధికారుల స్థానంలో ఇప్పటికే ఉన్నవారి నియామకాలకు విడిగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సిఎస్ విజయానంద్ తెలిపారు.
తెలంగాణలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. న్యాయ వ్యవస్థల మౌలిక సదుపాయాల కల్పన, న్యాయస్థానాల సిబ్బంది నియామకం వంటి అంశాలపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్తో రేవంత్ రెడ్డి చర్చించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ MCRHRDలో జరిగిన ఈ భేటీలో కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వసతుల కల్పన, అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టాలని జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సూచించారు. ఈ అంశాలపై పలు ప్రతిపాదనలను సీఎంకు వివరించారు. ప్రాధాన్య క్రమంలో వివిధ జిల్లాల్లో కోర్టులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన సహా సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. 5 ఏళ్లలో 1 కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులను చేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఉప ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. మహిళలు ఇక వడ్డీ వ్యాపారాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మహిళలను ఇప్పటికే 150 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న భట్టి మరో 450 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేయబోతున్నామని తెలిపారు. పెట్టుబడి కోసం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళి మీరు 10 రూపాయల వడ్డీకో లేకపోతే గిరిగిరి వడ్డీకో అక్కడ డబ్బులు తీసుకొని వ్యాపారం చేసి వచ్చిన డబ్బులతో ఆ వడ్డీలు కట్టడానికి సరిపోతున్న తరుణం ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. అందుకే ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా మీరు వ్యాపారాలు చేసుకొని కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ చేయూతను అందిస్తా ఉంది. ఐరోపా దేశాల్లోని ప్రధాన విమానాశ్రయాలే లక్ష్యంగా సైబర్ దాడులు జరిగాయి. లండన్లోని హీత్రో, బెల్జియంలోని బ్రసెల్స్, జర్మనీలోని బెర్లిన్ సహా పలు యూరోపియన్ విమానాశ్రయాలు సైబర్ దాడికి గురవగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. సైబర్ నేరగాళ్ల సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకోగా చెక్ ఇన్, బోర్డింగ్ సేవలు నిలిచిపోయాయి. విమానాశ్రయ సేవల్లో అంతరాయం కారణంగా అనేక విమానాలు ఆలస్యం కాగా పలు విమానాలు రద్దయ్యాయి. సైబర్ దాడి కారణంగా బెల్జియంలోని బ్రసెల్స్ విమానాశ్రయంలో ఆటోమేటెడ్ చెక్ ఇన్, బోర్డింగ్ సేవలు పనిచేయలేదని అక్కడి అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థను సరిచేసేందుకు తమ సాంకేతిక బృందం శ్రమిస్తోందని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ దాడుల కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారతీయ చిత్ర పరిశ్రమకు మోహన్ లాల్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన్ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసినట్లు పేర్కొంది. మోహన్ లాల్ సినీ ప్రయాణం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని వెల్లడించింది. ఈ నెల 23న జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. మోహన్ లాల్ తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. 1978లో తెరనోట్టం సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించారు. అయితే సెన్సార్ కారణాలతో ఆ సినిమా విడుదల ఆలస్యం కాగా 1980లో మంజిల్ విరంజీవ్ పూకల్ సినిమాతో మోహన్ లాల్ తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్నారు. 2 సార్లు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్న మోహన్ లాల్ కేరళ ప్రభుత్వం నుంచి 9, ఫిల్మ్ఫేర్ నుంచి 9 అవార్డులు అందుకున్నాడు. భారత సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్రం సత్కరించింది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసింది. మోహన్ లాల్ తెలుగులో జనతా గ్యారేజ్, గాంధీ వంటి చిత్రాలు నటించి మెప్పించారు.